నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. ముందుగా హెడ్లైన్స్. సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ 30 మంది సభ్యులతో ఏర్పాటు. ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు, వాట్సాప్ గవర్నెన్స్ లోనూ రిజల్ట్స్. జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం, మంటల్లో ఓ వ్యక్తి సజీవ దహనం. దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని అన్నారు. ఎన్హెచ్ఆర్సీ రిపోర్టుపై స్పందించారు. డీఎస్పీ కులం పేరుతో దూషించడం సరికాదని ఆయన అన్నారు. ఏపీలో ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతోందంటూ విమర్శించారు. వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణను సజ్జల పరామర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పోలీసుల నుంచి వేధింపులు తాళలేక వైసీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కానీ తమ ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకోవడం వల్ల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ తయారైనట్టు కనపడుతుంది. నిన్ననే చూశాను ఆ మధ్య ఎన్హెచ్ఆర్సీ కామెంట్ ఒకటి. ఉత్తరప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ లాగా తయారైందన్న కామెంట్ ఈ మధ్య ఎన్హెచ్ఆర్సీ దాంట్లో చూశాను. దాంట్లో అలహాబాద్ హైకోర్టు 50 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ కోర్టు చేస్తూ ఎన్హెచ్ఆర్సీ కామెంట్ చేసింది. అప్పట్లోనే చేశారు. ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు. దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. ఏ పార్టీ సానుభూతి పరుడో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవడు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ, ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక, పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్లే పంచాయతీలు చేయడం, వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యారు. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్ళుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ళ వెనక్కు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ, ఆ సిచ్యువేషన్ ఈరోజు జరపదు. నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటున కన్నా నువ్వు ఇటు తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఎందుకు క్వశ్చన్ చేసి ఎవడు ఇక్కడ క్వశ్చన్ చేయలేము. ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఎవరి దగ్గరికి పోతారు? నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ తమ ప్రైవేట్ సైన్యంగా టార్చర్ పెడుతున్నారని
ఇక పోలీసుల నుంచి వేధింపులు తాళలేక వైసీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతడికి పిడుగురాళ్లలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. డీఎస్పీ ఆఫీసుకు పిలిపించి కులం పేరుతో దూషించారని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పోలీసుల వేధింపులు భరించలేకపోతున్నానంటూ వీడియోను విడుదల చేశారు. లక్ష్మీనారాయణ స్వస్థలం రాజుపాలెం మండలం పెద్దనెమలిపురం గ్రామం. వైసీపీ కార్యకర్తగా ఉన్నారు. అమ్మ నా కొడుకు పోయండి వైసీపీలు ఎట్లా అంటున్నారు నువ్వు కమ్మోడు వినారా అని ఇష్టం వచ్చినట్టు తిట్టారన్న డిఎస్పీ ఆఫీస్లో. నువ్వు కమ్మోడు ఇప్పుడు వైసీపీలు ఎందుకు ఉంటారు, కమ్మోడు వారు నువ్వు రెడ్డోడు వారు అని తిట్టారన్న. ఈ అవమానాలన్నీ భరించలేకపోతున్నాను. జగనన్న నేనేమి బాకీ లేకపోయింది. అరవరు నరసరావు వాళ్ళ తమ్ముడు పిడుగురాలుగా చెందిన ఖలీల్ రామారావు పట్టపట్టి రామారావు నందిగామ సిపి లీడర్ని పట్టుకొని డిఎస్పీ దగ్గర పిలిచి అరేంజ్మెంట్ చేస్తున్నారు. డిఎస్పీ బూతులు తిట్టి ఈ సంగతి తెలుస్తాను వైసీపీ ఇట్లా ఆధారాలు లేకుండా టార్చర్ పెట్టి మళ్ళీ పిలిపించి మళ్ళీ రమ్మని టార్చర్ పెడుతున్నారని దానివల్ల నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం జరిగింది. రింగ్ బస్తీలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో రూమ్ అంతా అగ్నికి ఆహుతిగా మారింది. మంటల ధాటికి పూర్తిగా సాయి అనే వ్యక్తి శరీరం పూర్తిగా కాలిపోయింది. ఇక ఘటనా స్థలంలోనే అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం జరిగింది. రింగ్ బస్తీలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో రూమ్ అంతా అగ్నికి ఆహుతిగా మారింది. మంటల ధాటికి పూర్తిగా సాయి అనే వ్యక్తి శరీరం పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలంలోనే అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం జరిగింది. రింగుబస్తీలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో రూమ్ అంతా అగ్నికి ఆహుతిగా మారింది. మంటల ధాటికి పూర్తిగా సాయి అనే వ్యక్తి శరీరం పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలంలోనే అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుబ్దుల్లాపూర్ మండలం జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే అగ్ని ప్రమాదం జరిగింది. రింగ్ బస్తీలో ఓ ఇంట్లో అర్ధరాత్రి అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతో రూమ్ అంతా అంటే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే మంటల దాటికి పూర్తిగా సాయి 30 సంవత్సరాలు ఉండే అటువంటి వ్యక్తి శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే అతడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి అయితే చేరుకొని మంటలు అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సింది శ్రవంతి. లెనిన్, అతను అంటే మృతి చెందినప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తన కుటుంబ సభ్యులు ఎవరూ లేరా అక్కడ? అయితే ఇది ఇంట్లోనే జరిగినటువంటి సంఘటన శ్రవంతి. ఏదైతే అర్ధరాత్రి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా అతను అంటే సాయి అనే వ్యక్తి అయితే పూర్తిగా మరణించారు. తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అగ్నిమాపక సిబ్బంది కాల్ చేయడంతోనే వాళ్ళు వచ్చి అంటే ఆ మంటలు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని పరీక్షల నిమిత్తం అయితే గాంధీకి తరలించారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్ అల్ అజ్హా పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పంజా కట్టుకున్న ముస్లింలు సంప్రదాయ దుస్తుల్లో మసీదులను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచే మసీదుల్లో నమాజ్ నిర్వహించడంతో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీ జామా మసీదులో వేలాది మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనంతో శుభాకాంక్షలు తెలుపుకుంటూ సౌభ్రాతృత్వ భావాన్ని చాటుకున్నారు. బక్రీద్ పండుగకు ఇస్లామిక్ పవిత్ర గ్రంథాల్లో విశేష ప్రాధాన్యత ఉంది. హజరత్ ఇబ్రహీం అల్లాహ్కు తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడ్డ త్యాగానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అల్లాహ్ ఆ త్యాగాన్ని గుర్తించి కుమారుడి స్థానంలో గొర్రెను పంపాడన్న నమ్మకం ఉంది. ఆ విధంగా ముస్లింలు బక్రీద్ రోజున జంతువులను బలిస్తారు. ఆ మాంసాన్ని కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, పేదలతో పంచుకుంటారు. ఇది త్యాగం, సేవ, సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు.
పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ముస్లింలు సంతోషంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటూ మానవత్వం, శాంతి, సోదరత్వం సందేశాలను ప్రజలకు పంచుతున్నారు. ముఖ్య నేతలు దేశంలోని ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఐక్యతకు, సహనానికి బక్రీద్ ఒక ప్రతీకగా నిలుస్తోంది. ఏపీలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను ఇంకా ఈజీగా పొందాలనుకుంటే మనమిత్ర వాట్సాప్ నెంబర్కు హై అని సందేశాన్ని పంపడం ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. సప్లీ ఫలితాలను చెక్ చేయడానికి విద్యార్థులు వారి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేయాలి. ఈ సంవత్సరం ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు జిల్లా ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఫస్ట్ ఇయర్కు సంబంధించి 135,826 మంది, సెకండ్ ఇయర్లో 97,963 మంది విద్యార్థులు ఈ సప్లీ పరీక్షలను రాశారు. టాలీవుడ్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సెక్టార్ల నుంచి 30 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పడింది. ఈ ప్రత్యేక కమిటీకి చైర్మన్గా తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ వ్యవహరించనున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కన్వీనర్గా ఉండనున్నారు. ఇక నిర్మాతల విభాగం తరపున దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్న కుమార్, సి కళ్యాణ్, రవికిషోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ ఇందులో సభ్యులుగా ఉన్నారు. మే 30వ తేదీన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం విశాఖ వేదికగా జరిగింది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి 3 రంగాల నుంచి ప్రాతినిధ్యం వహించే 30 మంది సభ్యులతో కూడిన అంతర్గత కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఆ కమిటీ వివరాలను వెల్లడించింది.
టాలీవుడ్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సెక్టార్ల నుంచి 30 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పడింది. ఈ ప్రత్యేక కమిటీకి చైర్మన్గా తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ వ్యవహరించనున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కన్వీనర్గా ఉండనున్నారు. ఇక నిర్మాతల విభాగం తరపున దామోదర ప్రసాద్, దిల్రాజు, ప్రసన్నకుమార్, సి కళ్యాణ్, రవికిషోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ ఇందులో సభ్యులుగా ఉన్నారు. మే 30వ తేదీన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం విశాఖ వేదికగా జరిగింది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి 3 రంగాల నుంచి ప్రాతినిధ్యం వహించే 30 మంది సభ్యులతో కూడిన అంతర్గత కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఆ కమిటీ వివరాలను వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Set.